హలో. హలో. గుడ్ మార్నింగ్ మా. ఓకే, వెరీ గుడ్ మార్నింగ్. ఓకే, నెక్స్ట్ వచ్చి మనం లాస్ట్ క్లాస్లో వచ్చి మనము మొఘల్ సామ్రాజ్య స్థాపన గురించి మనం తెలుసుకుంటున్నాం. మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన వాడు ఎవరు? ఎవరు మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన వారు? మై డియర్ స్టూడెంట్స్, హలో, ఎవరమ్మా మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన వాళ్ళు? ఎవరమ్మా? లాస్ట్ క్లాస్లో మనము తెలుసుకున్నాం కదా, మొఘల్ సామ్రాజ్యం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకంటే మనకు పోటీ పరీక్షల్లో మనకు అడగడం జరుగుతుంది. మనకు చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మనకు చరిత్ర విద్యార్థులకు అడగడం జరిగింది. కాబట్టి మనము ఈ యొక్క మొఘల్ సామ్రాజ్యం గురించి స్థాపన ఏ విధంగా జరిగిందో మనం లాస్ట్ క్లాస్లో మనం తెలుసుకోవడం జరిగింది. ఎవరు మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన వాడు? మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన వారు ఎవరంటే మనకు బాబర్. లాస్ట్ క్లాస్లో మనము బాబర్ భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యాన్ని ఏ విధంగా స్థాపించాడో ఆ యొక్క స్థాపన గురించి లాస్ట్ క్లాస్లో మనం తెలుసుకోవడం జరిగింది. అలాగే బాబర్ వచ్చి మొదటి పానిపట్టు యుద్ధంలో విజయం సాధించి మనకు భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యాన్ని మనకు స్థాపించాడు. ముఖ్యంగా 3 యుద్ధాల ద్వారా మొఘల్ సామ్రాజ్యాన్ని భారతదేశంలో స్థాపించడం జరిగింది, విస్తరింపచేయడం జరిగింది. అందులో మొదటి యుద్ధం వచ్చి మొదటి పానిపట్టు యుద్ధం అని, అలాగే నెక్స్ట్ వచ్చి కాన్వాయ్ యుద్ధం అని, చందేరి ఆక్రమణ, గోగ్రా యుద్ధం అని 3 యుద్ధాల ద్వారా ఈ యొక్క బాబర్ వచ్చి మొఘల్ సామ్రాజ్యాన్ని విస్తరింపచేశాడనేది కూడా మనం తెలుసుకోవడం జరిగింది. బాబర్ మరణం తర్వాత అతని యొక్క కుమారుడు ఎవరు? హుమయూన్. మనకు ఈ యొక్క బాబర్ మరణం తర్వాత మొఘల్ సామ్రాజ్యాన్ని అధిష్ఠించిన వాడు ఎవరంటే మనకు ఈ యొక్క హుమయూన్. ఇతడు ఎవరంటే బాబర్ యొక్క కుమారుడు ఎవరంటే మనకు హుమయూన్. ఈరోజు మనము హుమయూన్ గురించి తెలుసుకుందాం. మనకు 5 మార్క్స్కి మన సెమిస్టర్ ఎగ్జామినేషన్లో అడగడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు హుమయూన్ గురించి మనం తెలుసుకుందాం. మీకు అందరూ కూడా తెలిసిందే, హుమయూన్ గురించి మనం తెలుసుకుందాం. మనకు సెమిస్టర్ ఎగ్జామినేషన్లో మనకు 5 మార్క్స్ అడుగుతారమ్మా. ఓకే, బాబర్ మరణం తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించిన వాడు ఎవరంటే మనకు ఈ యొక్క హుమయూన్. ఇతడు వచ్చి బాబర్ యొక్క పెద్ద కుమారుడు.
మనకు హుమయూన్ వచ్చి 1130 నుంచి 40 మనకు మధ్య 55, 56 సంవత్సరాల మధ్య మనకు పరిపాలించాడు. కానీ మొఘల్ సామ్రాజ్యంలో ఇతడు బలహీన చక్రవర్తి. ఈ యొక్క హుమయూన్ ముఖ్యంగా ఈ యొక్క హుమయూన్ అసలు పేరు వచ్చి నసిరుద్దీన్ మహమ్మద్ అక్బర్. ఇతని అసలు పేరు వచ్చి నసిరుద్దీన్ మహమ్మద్ అక్బర్. ఇది చాలాసార్లు అడిగాడు పోటీ పరీక్షలు. ఏమంటే ముఖ్యంగా హుమయూన్ అసలు పేరేమి? హుమయూన్ అసలు పేరు వచ్చి నసిరుద్దీన్ మహమ్మద్ అక్బర్. బాబర్ గురించి కూడా అడిగాడు. బాబర్ అసలు పేరేమి? బాబర్ అసలు పేరు వచ్చి జహీరుద్దీన్ మహమ్మద్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, మనము గుర్తుపెట్టుకోవాలి. మనకు పోటీ పరీక్షల్లో అడగడం జరుగుతుంది. మొఘల్ సామ్రాజ్యం అనేది పెద్ద సామ్రాజ్యం, ముస్లిం సామ్రాజ్యం, ఢిల్లీని పరిపాలించిన గొప్ప సామ్రాజ్యం. ఈరోజు మన భారతదేశానికి అనేక చారిత్రక కట్టడాలను మనకు అందించింది. ముఖ్యంగా మనకు తీసుకుంటే ఢిల్లీలో ఎర్రకోట, తాజ్మహల్, మనకు ఇంకా జుమ్మా మసీదు, అద్భుతమైన కట్టడాలు మనకు అందించడం జరిగింది. ముఖ్యంగా మనకేమంటే మనకు హుమయూన్ గురించి మనం తెలుసుకుంటున్నాం. బాబర్ యొక్క కుమారుడు ఎవరంటే హుమయూన్. హుమయూన్ అసలు పేరు వచ్చి నసిరుద్దీన్ మహమ్మద్ అక్బర్. నసిరుద్దీన్ మహమ్మద్ హుమయూన్. ఎందుకంటే బాబర్ పేరు కూడా మనకు అసలు పేరు ఇట్లే వస్తుంది, సేమ్ యాజ్ ఇట్ ఈజు. కాబట్టి ఏమంటే ఇతని అసలు పేరు వచ్చి నసిరుద్దీన్ మహమ్మద్ హుమయూన్. అనగా అర్థం ఏమంటే అదృష్టవంతుడని అర్థం. కానీ చరిత్రలో ఇటువంటి దురదృష్టవంతుడు మనకు ఉండడు. ఎందుకంటే ముఖ్యంగా ఈ యొక్క హుమయూన్ బలహీన చక్రవర్తి. తండ్రి యొక్క శక్తి సామర్థ్యాలు ఇతలో ఉన్నాయి. కానీ ఏమంటే ఇతడు దురదృష్టవంతుడు. ఇతడికి మంచి చదువులో ప్రావీణ్యం ఉంది. సకల భాష కోవిదుడు, అనేక భాషల్లో పండితుడు ఇతడు. ముఖ్యంగా ఏమంటే రాజ్యాన్ని అద్భుతంగా పరిపాలించాలనే కాంక్ష ఉంటుంది. కానీ ఏమంటే మనకు అతని యొక్క శక్తి సామర్థ్యాలు సహకరించవు. తద్వారా చరిత్రలో మొఘల్ సామ్రాజ్య చరిత్రలో ముఖ్యంగా మొఘల్ సామ్రాజ్యంలో బలహీన చక్రవర్తి ఎవరంటే మనకు ఈ యొక్క హుమయూన్. అతని పేరులో అతని యొక్క అసలు పేరేమి? జహీరుద్దీన్ మహమ్మద్ హుమయూన్. అనగా అర్థం ఏమంటే అదృష్టవంతుడని అర్థం. కానీ చరిత్రలో ఇటువంటి దురదృష్టవంతుడు ఉన్నాడు. ఇతడేమంటే ఇతని తండ్రి మరణం తర్వాత ముఖ్యంగా 2 యుద్ధాలు చేసి చౌసా, కనోజ్ యుద్ధాలలో వీళ్ళ వంశంలోనే సైనికాధికారిగా జీవితాన్ని ప్రారంభించిన షేర్షా చేతిలో ఓడిపోతాడు. రాజ్యాన్ని కోల్పోవలసి వస్తుంది. ఆ తర్వాత ఇతడు తన యొక్క జీవితాన్ని ఢిల్లీలో, ప్రజెంట్ మన భారతదేశ రాజధాని వచ్చేది ఢిల్లీ. ఆ యొక్క ఢిల్లీ నందు ఏమంటే ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ
మనకు చదువుకుంటూ ఉంటాడు. ముఖ్యంగా ఏమంటే ఒకరోజు ఢిల్లీలో ఏర్పాటు చేసుకున్న తన గ్రంథాలయం మెట్ల నుండి దిగే సమయంలో ప్రమాదశావత్తు జారిపడి మరణించాడు ఈ యొక్క హుమయూన్. మీకు మనం ఇంతకన్నా అవసరం లేదమ్మా. 5 మార్క్స్ అడుగుతాడు ఇది. ఏమి హుమయూన్ యొక్క అసలు పేరేమి? జహీరుద్దీన్ మహమ్మద్ అక్బర్. ఏమ్మా బాబర్ అసలు పేరేమి? స్టూడెంట్స్ క్లారిటీగా వినబడుతుందా? ఏమ్మా శిరీష, పవిత్ర, ఇంకా బాయ్స్ నవీన్ కుమార్, ప్రశాంత్ నాయక్. ఏమ్మా హలో, క్లారిటీ కనబడుతుందా? ఓకే ఓకే. ఏం బాబర్ అసలు పేరేమి? బాబర్ వచ్చి అసలు పేరేమ్మా? హలో, బాబర్ యొక్క అసలు పేరు వచ్చి జహీరుద్దీన్ మహమ్మద్. ఓకేనా? అలాగే హుమయూన్ యొక్క అసలు పేరు వచ్చి నసరుద్దీన్ మహమ్మద్ హుమయూన్. ఓకేనా? అక్కడ జా గుర్తుపెట్టుకోవాలా, ఇక్కడ నా గుర్తుపెట్టుకోవాలా. గుడ్డి గుర్తులు పెట్టుకుంటే ఈజీగా మనము గెస్ చేయొచ్చు. మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకు అడుగుతారు. ఎందుకంటే మనకు చాలాసార్లు అడిగాడు పోటీ పరీక్షలు, కాబట్టి మనకు అడగడం జరుగుతుంది. ముఖ్యంగా ఏమంటే ఈ యొక్క హుమయూన్ బాబర్కి ముఖ్యంగా 1108 మార్చి 6వ తేదీన మనకు జన్మించాడు. అతని యొక్క ఏ విధంగా పరిపాలించాడు మనం ప్రతి ఒక్కటి కూడా తెలుసుకున్నాం. ఇతడైతే పరిపాలించలే, ఇతని జీవితం అంతా కూడా యుద్ధాలతో గడిచింది. మనశ్శాంతిగా లేడు ఈ యొక్క హుమయూన్. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చి మీకు చాలాసార్లు అడిగాడు పోటీ పరీక్షల్లో, ఏం హుమయూన్ అనగా అదృష్టవంతుడని అర్థం. బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకో బిట్టు కూడా అడిగాడు పోటీ పరీక్షల్లో, చాలాసార్లు అడిగాడు, చాలా రిపీటెడ్గా. గ్రంథాలయం మెట్ల నుండి జారిపడి మరణించిన మొఘల్ చక్రవర్తి ఎవరు అని చాలాసార్లు పోటీ పరీక్షల్లో మనకు అడగడం జరిగింది. ఏమి గ్రంథాలయం మెట్ల నుండి జారిపడి మరణించిన గొప్ప చక్రవర్తి ఎవరని మనకు చాలాసార్లు పోటీ పరీక్షలు అడగడం జరిగింది. ఎందుకంటే చరిత్రలో, మొఘల్ చరిత్రలో హుమయూన్కి స్థానం లేదు, మనం ఇంకా చెప్పుకోవచ్చు. కానీ ఇది మన 5 మార్క్స్కే అడుగుతాడు. వ్యాస్ట్ సబ్జెక్ట్ కాబట్టి మనము మెయిన్ ఇతని గురించి ఏమి మనము ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇది మనకు హుమయూన్ గురించి. మనం హుమయూన్ వచ్చి ఎవరి కుమారుడు, అతని అసలు పేరేమి, ఇతడు 2 యుద్ధాల ద్వారా షేర్షా చేతిలో ఓడిపోయి రాజ్యాన్ని కోల్పోయి ఢిల్లీలో ఒక గ్రంథాన్ని ఏర్పాటు చేసుకుని చదువుకుంటూ అంటాడు. ప్రమాదవశాత్తు అతడు జారిపడి మరణిస్తాడు. దీనితో మొఘల్ సామ్రాజ్యంలో మనకు కొంతవరకు గ్యాప్ వస్తుంది. ఎందుకంటే ఈ యొక్క హుమయూన్ ఓడించిన వాడు ఎవరు? షేర్షా. ఇతడు ఎవరంటే ఆఫ్ఘన్ పాలకుడు. ఇతడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వాళ్ళ ఇంట్లో బతుకు తెరువు లేకపోతే, అంటే మన ఇంట్లో మీకు తెలుసు, ముస్లిం సాంప్రదాయం ప్రకారం జనాభా ఎక్కువ. చిన్నతనంలోనే వాళ్ళ తల్లి మరణిస్తుంది. తండ్రి సౌతి తల్లి ఆలనా పాలన చూడదు. ఆ తర్వాత ఈ యొక్క షేర్షా వచ్చి ఢిల్లీకి వచ్చి
మనకు ఢిల్లీకి వచ్చి మనకేమంటే మొఘల్ సామ్రాజ్య కులంలో బాబర్ దగ్గర మనకు సైనికాధికారిగా బాధ్యతలు చేపట్టడం జరుగుతుంది. సార్ చెప్పండి సార్. సార్ సరే 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 సార్. సరే సరే సార్. సరే సార్. ఓకే, నెక్స్ట్ వచ్చి ఈ విధంగా మనము హలో 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 ఓకే హలో ఓకే, నెక్స్ట్ వచ్చి మనము ఓకే మా అందరూ కూడా హలో హలో ఓకే, నెక్స్ట్ వచ్చి రే బాబు హోల్డ్లో పెట్టండి మా. ఓకే, అంతా హోల్డ్లో పెట్టండి మా. ఓకే హలో హోల్డ్లో పెట్టండి మా. హలో హలో అమ్మా హోల్డ్లో పెట్టండి. హలో హలో ఏ బాబు హోల్డ్లో పెట్టండి మా. హలో ఓకే, నెక్స్ట్ వచ్చి మనము శేషా గురించి మనం తెలుసుకుందాం. హుమాయూన్ మరణం తర్వాత ఏమంటే మొఘల్ సామ్రాజ్యంలో కొంతవరకు గ్యాప్ వస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా మొఘల్ సామ్రాజ్యంలో ఈ యొక్క హుమాయూన్ మరణం తర్వాత ఏమంటే మనకు హుమాయూన్ యొక్క కుమారుడు అంటే అక్బర్ చిన్న వయసు గలవాడు. తద్వారా ఏమంటే ముఖ్యంగా ఈ యొక్క ఢిల్లీ సింహాసనాన్ని హుమాయూన్ మరణం తర్వాత దీన్ని ఎవరు లాక్కుంటారంటే మనకు ఈ యొక్క మొఘల్ సామ్రాజ్యంలోనే మనకు ఈ యొక్క హుమాయూన్ని ఓడించిన వాడు ఎవరు? మనకు షేర్షా.
ఈ యొక్క శేష ఎవరు? ఎక్కడ పెరిగాడు? ఎక్కడ పెద్దవాడయ్యాడు? అలాగే ఎక్కడ సైనిక విద్యలు నేర్చుకున్నాడంటే మొఘల్ సామ్రాజ్య కొలువులోనే, మొఘల్ సామ్రాజ్యంలోనే. మొఘల్ సామ్రాజ్యంలో మన బాబర్ దగ్గర ఏమి చాలా దృఢంగా, చాలా ఎత్తుగా ఏమి మనకు ఉంటాడు. ఆల్రెడీ బాబర్ హెచ్చరించింటాడు. బాబరు ఇతడితో ఎప్పటికైనా మనం ముప్పే అని హుమాయూన్కి చెప్పింటాడు. కానీ వీళ్ళే మనకు కేర్లెస్ చేస్తారు. ఎందుకంటే ఈ యొక్క షేర్షా ఎక్కడి నుంచి వచ్చాడంటే మనకు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చాడు బతుకుతెరువు కోసం. అంటే చిన్నతనంలోనే ఏమి షేర్షా యొక్క తల్లి చనిపోతుంది. సౌతి తల్లి సౌతి తల్లి యొక్క దీని వలన సౌతి తల్లి మనకు సౌతి తల్లి పోరు తట్టుకోలేక ఏమంటే బతుకుతెరువు కోసము మనకు ముఖ్యంగా ఈ యొక్క ఢిల్లీకి వచ్చి, ఎందుకు ఆఫ్ఘనిస్తాన్లో తీవ్రమైన కరువు తద్వారా ముఖ్యంగా ఈ యొక్క షేర్షా వచ్చి మనకు ముఖ్యంగా వచ్చి మనకు ఈ యొక్క ఢిల్లీకి వచ్చి బాబర్ కులువులో మనకు ఒక బానిసగా ఒక బానిసగా అంటే మనకు బానిసగా చేరతాడు. బతుకుతెర కోసం వచ్చి మనకు ఈ యొక్క షేర్షా వచ్చి చేరడం జరుగుతుంది. ఆ తర్వాత బాబర్ దగ్గర సకల సైనిక విద్యలు నేర్చుకొని ముఖ్యంగా ఈ యొక్క షేర్షా వచ్చి మనకు సకల సైనిక విద్యలు నేర్చుకొని ఆ తర్వాత ఈ యొక్క షేర్షా మనకు బాబర్కి మొదటి పానిపట్టు యుద్ధంలో కానీ, అలాగే బాబర్ చేసిన 3 యుద్ధాలు ఉన్నాయి. గోగ్రా యుద్ధం కానీ, చందేరి యుద్ధం కానీ, అలాగే నెక్స్ట్ వచ్చి మనకు 3 యుద్ధాల్లో అతనికి మనకు సహకరిస్తాడు. 3 యుద్ధాల్లో ఎనలేని మనకు కృషి చేస్తాడు. ఆ తర్వాత ఆల్రెడీ బాబర్ హెచ్చరించింటాడు హుమాయూన్కి, ఇతడు గొప్ప సైనికుడు, ఎప్పటికైనా ఇప్పుడు ఇతనికి మన సామ్రాజ్యానికి ముప్పే అని ఆల్రెడీ బాబర్ చెప్పింటాడు హుమాయూన్. కానీ అతడు పట్టించుకోడు. కానీ హుమాయూన్ని ఓడించి ఢిల్లీకి రాజు అయిన వాడు ఎవరంటే మనకు ఈ యొక్క షేర్షా. కాబట్టి షేర్షా సామాన్య పేద కుటుంబంలో పుట్టినప్పటికీ ఢిల్లీకి రాజైన అసామాన్య గొప్ప చక్రవర్తి ఎవరంటే మనకు షేర్షా. కాబట్టి మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్లో కూడా తెలుసుకుంటారు షేర్షా గురించి. మీకు ఆల్రెడీ మీ యొక్క ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్లో మీకు అడిగింటారు. మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకు సెమిస్టర్ ఎగ్జామినేషన్లో. ఇది లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. 10 మార్క్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇతని యొక్క అసలు పేరు వచ్చి ఫరీద్. షేర్షా యొక్క అసలు పేరు వచ్చి ఫరీద్. షేర్షా యొక్క పూర్తి పేరు వచ్చి షేర్షా సూరి. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. మనకు కంపల్సరీగా మన యొక్క సెమిస్టర్ ఎగ్జామినేషన్లో మనకు కంపల్సరీగా అడుగుతారు షేర్షా గురించి. లేకుండా క్వశ్చన్ పేపరే ఉండదు సెమిస్టర్ ఎగ్జామినేషన్లో. షేర్షా పరిపాలనా సంస్కరణల గురించి వివరించండి అని మీకు 10 మార్క్స్కి మీ యొక్క సెమిస్టర్ ఎగ్జామినేషన్లో అడగడం జరుగుతుంది. కాబట్టి షేర్షా పరిపాలనా సంస్కరణల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. హుమాయూన్ గురించి తెలుసుకున్నాం. హుమాయూన్ తర్వాత మొఘల్ సామ్రాజ్యంలో మనకు క్షీణితి మనకు గ్యాప్ వస్తుంది. ఆ తర్వాత మనకు ఎవరంటే మనకు ఈ యొక్క షేర్షా గురించి మనము తెలుసుకుందాం. మీకు 10 మార్క్స్కి కంపల్సరీగా అడుగుతారమ్మా. కేవలం 5 సంవత్సరాలు పరిపాలించాడు ఢిల్లీని. కేవలము 5 సంవత్సరాలు పరిపాలించాడు గొప్ప చక్రవర్తి ఈ యొక్క షేర్షా. ముఖ్యంగా షేర్షా పరిపాలనా సంస్కరణల గురించి మనము తెలుసుకుందాం. షేర్షా పరిపాలనా సంస్కరణల గురించి మనము తెలుసుకుందాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ముఖ్యంగా ఈ యొక్క ఎక్స్ప్లెయిన్ ది షేర్షా అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్ అని మీకు 10 మార్క్స్ అడుగుతాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు 10 మార్క్స్ అడుగుతాడమ్మా. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనము తెలుసుకుందాం. ముఖ్యంగా ఒక నిమిషం తీసుకున్నారా అబ్బాయి రమ్మని ఇది
రూపాయలు చేంజ్ ఉందా లేదా మళ్ళీ ఇస్తారా? అబ్బాయి రమ్మను, అబ్బాయికి వద్దా మెటీరియల్? అదే ఫైన్ లేదా ఏదో చూడు. ఒకటి ఆర్య సమాజము కొంచెం అది మీరు ఇది చేసుకోవాలి. చెప్తాను సరేనా? ఓకే, నెక్స్ట్ వచ్చి మనము శేష గురించి మనం తెలుసుకుందాం. మనకు శేష అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. 10 మార్క్స్కి మన యొక్క సెమిస్టర్ ఎగ్జామినేషన్లో కంపల్సరీగా క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదమ్మా. కాబట్టి మనం తెలుసుకుందాం. శేష అసలు పేరు వచ్చి ఫరీద్. ఏమి శేష ఎక్కడి నుంచి వచ్చాడు, అతని యొక్క జీవిత చరిత్ర ఏమి అనేది మనము తెలుసుకుందాం. శేష వచ్చి 1840 నుండి 1845 ఏమి కేవలం 5 సంవత్సరాలు పరిపాలించాడు. మనం ఇక్కడ 5 సంవత్సరాల పరిపాలన ఏగలేము ఏమి, కానీ శేష వచ్చి కేవలం 5 సంవత్సరాలు పరిపాలించాడు. శేష ప్రవేశపెట్టిన పరిపాలనా సంస్కరణ గురించి వివరించండి అని మన యొక్క సెమిస్టర్ ఎగ్జామినేషన్లో కంపల్సరీగా అడుగుతారు, లేకపోతే క్వశ్చన్ పేపర్ ఉండదు. కాబట్టి మనం తెలుసుకుందాం. శేష అసలు పేరు వచ్చి ఫరీద్. శేష అసలు పేరు వచ్చి ఫరీద్. చాలాసార్లు అడిగాడు పోటీ పరీక్షలు. శేష అసలు పేరు వచ్చి ఫరీద్. ఇతడు ఎక్కడ జన్మించాడంటే మనకు పాకిస్తాన్, మనకు తూర్పు పాకిస్తాన్లోని పంజాబ్లో మనకు జన్మించాడు. ఇతడు చిన్నతనంలో ఇతని తల్లి చనిపోతాడు. తల్లి చనిపోతే సౌతి తల్లి పోరు వలన తండ్రి ప్రేమకు దూరమై స్వయం కృషి చేత ఏమి సామాన్య సైనికుడి నుండి ఢిల్లీకి రాజుగా ఎదిగిన సామాన్య చక్రవర్తి ఎవరంటే మనకు ఈ యొక్క శేష. ఢిల్లీకి రాజుగా ఎదిగిన సామాన్య చక్రవర్తి ఎవరంటే మనకు శేష. అంటే ఏమి స్వయం కృషి చేత సామాన్య సైనికుడి నుంచి ఏమి ఢిల్లీకి రాజుగా ఎదిగిన వ్యక్తి ఎవరంటే మనకు షేర్షా. చెప్పమా ఎగ్జామ్ ఫీజా ఇది ఇచ్చారా? ఎగ్జామ్ ఫీజా? ఏం ఫీజు ఇది? సరే, మెటీరియల్ ఈ మెటీరియల్ తీసుకుంటా, అది మళ్ళీ ఇచ్చేది నాకు అడుగునా కొత్తది తీసుకుంటా. ఫైన్ ఇయర్ సార్ చూడండి కాలేజీలో అమౌంట్ తీసుకుంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చి ముఖ్యంగా వచ్చి ఏమంటే మనకు ఓకే శ్రేష్ఠ అసలు పేరు వచ్చేది ఫరీద్. మనకు చాలాసార్లు అడిగాడు పోటీ పరీక్షలు. శ్రేష్ఠ అసలు పేరు వచ్చి ఫరీద్. ఇతడు ఎక్కడ జన్మించాడు? తూర్పు పాకిస్తాన్లో పంజాబ్ రాష్ట్రంలో మనకు జన్మించాడు. చిన్నతనంలోనే ఇతని యొక్క తల్లి చనిపోతుంది. తల్లి చనిపోతే ముఖ్యంగా తండ్రి ప్రేమకు దూరమై మనకు స్వయం కృషి చేత సామాన్య సైనికుడి నుండి ఢిల్లీకి రాజుగా ఎదిగిన సామాన్య చక్రవర్తి ఎవరంటే మనకు ఈ యొక్క శేష అనేది మనకు తెలుస్తుంది. ఇతడు వచ్చి అనేక ప్రజా సంస్కరణలు ప్రవేశపెట్టి కేవలం 5 సంవత్సరాలు పరిపాలించి ముఖ్యంగా రానున్న మొఘల్ సామ్రాజ్య చక్రవర్తులు అక్బర్కు అలాగే బ్రిటిష్ వారికి ఆదర్శంగా నిలిచాడనేది మనకు తెలుస్తున్నది. షేర్షా వచ్చి గొప్ప పరిపాలనాధీశుడు. కేవలం 5 సంవత్సరాలు పరిపాలించాడు. ఇతడు ప్రవేశపెట్టిన సంస్కరణలు రానున్న మొఘల్ చక్రవర్తి అక్బర్కి ఆదర్శంగా నిలిచాయి.
అలాగే నెక్స్ట్ వచ్చి బ్రిటిష్ వారికి ఆదర్శంగా నిలిచాయనేది మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇతడు ముఖ్యంగా మనకు అనేక సంస్కరణలు ప్రవేశపెట్టాడు. ముఖ్యంగా ఏమంటే భూమి శిస్తు విధానం కానీ, అలాగే నెక్స్ట్ వచ్చి ముఖ్యంగా ఇతడు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కానీ, ముఖ్యంగా నూతన సంస్కరణలు చేపట్టాడు. అందుకే ఇతడు కేవలం 5 సంవత్సరాలు పరిపాలించాడు. ముఖ్యంగా ఈ యొక్క షేర్షా ఇతడు అనేక పరిపాలన సంస్కరణలు ప్రవేశపెట్టి కేవలం 5 సంవత్సరాలు పరిపాలించి రానున్న అక్బర్కి, బ్రిటిష్ వారికి ఆదర్శంగా నిలిచాడని మనకు తెలుస్తుంది. ముఖ్యంగా షేర్షా చూపినంత తెలివితేటలను బ్రిటిష్ ప్రభుత్వం వారు కూడా కనపరచలేదని కీన్ చరిత్రకారుడు మనకు వ్యాఖ్యానించడం జరిగింది. ముఖ్యంగా ఏమంటే మరొక చరిత్రకారుడు ఏం చెప్తాడంటే, మనకు ఆచార్య త్రిపాఠి అనే చరిత్రకారుడు ఏం చెప్తారంటే ముఖ్యంగా షేర్షా గురించి, షేర్షా వచ్చి బురదలో వికసించిన పుష్పం, షేర్షా వచ్చి బురదలో వికసించిన పుష్పం అని ముఖ్యంగా ఆచార్య త్రిపాఠి అనే చరిత్రకారుడు మనకు వ్యాఖ్యానించడం జరిగింది. షేర్షా వచ్చి బురదలో వికసించిన పుష్పం అని ఆచార్య మనకు త్రిపాఠి అనే చరిత్రకారుడు వ్యాఖ్యానించడం జరిగింది. ఈ విధంగా మనం తెలుసుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చి మనము షేర్షా పరిపాలనా సంస్కరణ గురించి మనం తెలుసుకుందాము. షేర్షా పరిపాలనా సంస్కరణ గురించి మనము తెలుసుకుందాం. షేర్షా వచ్చి కేవలము 5 సంవత్సరాలు పరిపాలించాడు. షేర్షా వచ్చి కేవలం 5 సంవత్సరాలు పరిపాలించాడు. కానీ అతడు అనేక సంస్కరణలు ప్రవేశపెట్టాడు. ముఖ్యంగా ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. షేర్షా వచ్చి బురదలో వికసించిన పుష్పం అని వ్యాఖ్యానించిన చరిత్రకారుడు ఎవరు అంటే బురదలో అంటే పేద కుటుంబంలో అష్ట కష్టాలు పడ్డాడు. అష్ట కష్టాలు పడి పై స్థాయికి వచ్చిన గొప్ప పాలకుడు ఎవరంటే, ఢిల్లీ పాలకుడు ఎవరంటే మనకు షేర్షా అని ఆచార్య త్రిపాఠి చరిత్రకారుడు చెప్పడం జరిగింది. ఇది కూడా అడిగాడు పోటీ పరీక్షలు. షేర్షా బురదలో వికసించిన పుష్పం అని చెప్పిన చరిత్రకారుడు ఎవరు? ఆచార్య త్రిపాఠి. ఈ యొక్క బిట్టు చాలాసార్లు మనకు పోలీస్ కానిస్టేబుల్ ఆ ఎగ్జామినేషన్ అడిగాడు. మొన్న రీసెంట్గా జరిగింది కదా మనకు కానిస్టేబుల్ ఎగ్జామ్స్ 2016లో, అప్పుడు అడిగాడు. మనకు ఇది మన డిగ్రీ టెక్స్ట్ బుక్లో కూడా లేదు, మనకు ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మనం ఏదైనా పోటీ పరీక్ష రాయాలన్నా మనము 6th నుంచి నేను చెప్పాను, 6th క్లాస్ నుంచి మనకు మొఘల్ సామ్రాజ్యం గురించి అక్కడ ఏముంది, అలాగే 7th క్లాస్లో కానీ 8th క్లాస్లో కానీ, అలాగే ఇంటర్మీడియట్ కానీ, అలాగే డిగ్రీ కానీ, ఇంకా పై స్థాయిలో మొఘల్ సామ్రాజ్యం గురించి, మధ్యయుగ భారతదేశ చరిత్ర గురించి సతీష్ చంద్ర ఒక బుక్ రాశారు. ఆ బుక్ కూడా మనం రెఫర్ చేయాల్సి ఉంటుంది. అలాగే తెలుగు అకాడమీ పుస్తకాలు మొఘల్ సామ్రాజ్యం గురించి మోనోగ్రాఫ్లు ఉంటాయి. ప్రతి ఒక్కటి కూడా మనం రెఫర్ చేస్తేనే మనకు బిట్టు పెట్టగలుగుతాం. మనం ఒక టెక్స్ట్ బుక్ చదివేస్తేనే కాదు. మీకు నేను ఆల్రెడీ చెప్పాను, సిలబస్ ఉంటుంది. ఫస్ట్ మీకు సెమిస్టర్ స్టార్ట్ అయితే సిలబస్ చెప్పడం జరుగుతుంది. సిలబస్ కింద బుక్స్ రెఫరెన్స్ బుక్స్ రెఫర్ చేయాలి. మనం ఏ బుక్స్ రెఫర్ చేయాలి మీకు ఆల్రెడీ ఉన్నాయి, మస్తుగా ఉన్నాయి. రొమిలా దాఫర్, సతీష్ చంద్ర, మనము ఘోష్, మనకు చాలామంది చరిత్రకారుల పుస్తకాలు ఉన్నాయి. ఈ రెఫర్ చేస్తే ముఖ్యంగా మనం పోటీ పరీక్షల్లో చరిత్ర నుంచి 30 బిట్లు వచ్చాయనుకోండి, మనం 30 బిట్లకు ఆన్సర్ చేయొచ్చు. మనం కేవలం ఒక పుస్తకానికి 2 పుస్తకాలకు పరిమితమైన అనుకోండి, మనం 10 బిట్లు పెట్టగలుగుతాం. అంతే, మనకు జాబ్ రాదు. ముఖ్యంగా ఏమంటే ఈ విధంగా మనము షేర్షా గురించి మనం తెలుసుకుంటున్నాం. షేర్షా బురదలో వికసించిన పుష్పం అని ముఖ్యంగా వ్యాఖ్యానించిన వాడు ఎవరంటే మనకు ఆచార్య త్రిపాఠి అది చరిత్రకారుడు వ్యాఖ్యానించడం జరిగింది. ఓకేనా? ఆల్రెడీ మీరు ఇంటర్మీడియట్లో షేర్షా గురించి చదివారు. ఈ యొక్క
ఈ యొక్క ఆచార్య త్రిపాఠి చెప్పిన వాక్యాన్ని విన్నారా స్టూడెంట్స్? హలో, డెఫినేషన్ విన్నారా? హలో హలో, నవీన్, పవిత్ర, హలో శిరీష, ఎమ్మా, హలో స్టూడెంట్స్, హలో. ఓకే, నెక్స్ట్ వచ్చి శేష పరిపాలనా సంస్కరణ గురించి మనం తెలుసుకుందాం. శేష పరిపాలనా సంస్కరణలో భాగంగా మనకు అనేక సంస్కరణలు ఉన్నాయి. ఇతని యొక్క సామ్రాజ్యం విశాలమైంది కాబట్టి మనకు అతని యొక్క కేంద్ర ప్రభుత్వం గురించి, మంత్రి మండలి గురించి, అలాగే రాష్ట్ర పాలన గురించి, అలాగే భూమి శిస్తు విధానం గురించి, గూఢాచారి పరిపాలన గురించి, అలాగే వర్తక వాణిజ్యాల గురించి, రహదారులు, అలాగే నెక్స్ట్ వచ్చి సైనిక సంస్కరణలు, అలాగే న్యాయ సంస్కరణలు, అలాగే పోలీసు సంస్కరణలు, తంతి తపాల, అలాగే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అలాగే మతం, అలాగే నెక్స్ట్ వచ్చి భవన నిర్మాణం, అలాగే అక్బర్కు ఏ విధంగా ఇతడు మార్గదర్శక అయ్యాడు, అలాగే ఇతని యొక్క ఘనత గురించి మనము ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందేమో. కాబట్టి మనము శేష పరిపాలనా సంస్కరణల గురించి మనము తెలుసుకుందాం. శేష కేవలం 5 సంవత్సరాలు ఢిల్లీని పరిపాలించాడు. ఇతడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, అతని యొక్క జీవిత చరిత్ర గురించి కూడా మనం తెలుసుకోవడం జరిగింది. శేష అసలు పేరు వచ్చి ఏమి? ఫరీద్. శేష అసలు పేరు వచ్చి ఫరీద్ అనేది కూడా మనము తెలుసుకున్నాం. ముఖ్యంగా శేష పరిపాలనా సంస్కరణలో భాగంగా ముఖ్యంగా మొట్టమొదటగా కేంద్ర ప్రభుత్వం గురించి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఏమంటే శేష రాజ్యంలో వచ్చి చక్రవర్తి, సర్వాధికారి, సర్వ సైన్యాధ్యక్షుడు, సర్వ న్యాయాధీశుడు. ముఖ్యంగా శేషకు పరిపాలనలో సహాయం చేయడానికి మనకు అనేక మంది మంత్రులు ఉండేవారని మనకు తెలుస్తుంది. శేషకి పరిపాలనలో మనకు సహాయం చేయడానికి అనేక మంది మనకు మంత్రులు ఉండేవారని మనకు తెలుస్తుంది. ముఖ్యంగా అతని యొక్క సెంట్రల్ గవర్నమెంట్ గురించి మనం తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా నెక్స్ట్ వచ్చి ఏమి శేషకి పరిపాలనలో సహాయం చేయడానికి అనేక మంది మంత్రులు ఉండేవాళ్ళు. ఆ యొక్క మంత్రుల గురించి మనం తెలుసుకుందాం, ముఖ్యుల గురించి మనం తెలుసుకుందాం. శేషకి పరిపాలనలో సహాయం చేయడానికి మనకు అనేక మంది మంత్రులు ఉండేవాళ్ళు. వారిలో ముఖ్యులు ఎవరంటే దివానీ వజీర్. దివానీ వజీర్ అంటే ఎవరు? ఆర్థిక శాఖ మంత్రి. దివానీ వజీర్ ఎవరంటే ఆర్థిక శాఖ మంత్రి. ఎవరు? మన భారతదేశ ఆర్థిక శాఖ మంత్రి ఎవరు స్టూడెంట్స్? హలో ఎమ్మా, హలో ఎమ్మా, హలో ఎమ్మా, బాబు, హలో ఎమ్మా, ఎమ్మా స్టూడెంట్స్, హలో. శేష అసలు పేరు ఏమిటి? హలో ఎమ్మా. ఓకే, నెక్స్ట్ వచ్చి మనము శేష అసలు పేరు వచ్చి ఫరీద్. ఓకే, వెరీ గుడ్ మా. ఓకే, నెక్స్ట్ వచ్చి మనము శేష పరిపాలనా సంస్కరణల గురించి మనం తెలుసుకుంటున్నాం. దానిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం గురించి మనం తెలుసుకున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చి ముఖ్యంగా శేష పరిపాలనలో సహాయం చేయడానికి ముఖ్యంగా ఏమంటే మనకు అనేక మంది మంత్రులు ఉండేవాళ్ళు. ఆ మంత్రుల గురించి మనము తెలుసుకుందాం. ముఖ్యంగా ఒక 5-6 మంది ఉన్నారు. వారిలో ముఖ్యుల గురించి మనం తెలుసుకుందాం. ఒక 4-5 నెంబర్స్ మనము గుడ్డి గుర్తులు పెట్టుకుంటే చాలు. ఎందుకంటే మనకు ఇది కూడా పోటీ పరీక్షలు అడుగుతారు మనకు. ముఖ్యంగా దివానీ వజీర్. దివానీ వజీర్ అంటే ఎవరు? ఆర్థిక శాఖ మంత్రి. ప్రజెంట్ మన భారతదేశ ఆర్థిక శాఖ మంత్రి ఎవరు విద్యార్థులారా? ప్రజెంట్ మన భారతదేశ ఆర్థిక శాఖ మంత్రి ఎవరు?
ఎవరు నిర్మలా సీతారామన్. ఓకే, వెరీ గుడ్ మా. అలాగే నెక్స్ట్ వచ్చి ప్రజెంట్ మన భారతదేశ విద్యాశాఖ మంత్రి ఎవరు? మన భారతదేశ విద్యాశాఖ మంత్రి ఎవరు? మన ఆంధ్రప్రదేశ్ కాదమ్మా, నేను అడిగింది భారతదేశానికి. ప్రజెంట్ మన ఇండియాకి ఎవరు ఎడ్యుకేషన్ మినిస్టర్? మొన్నే మారారు, సరేనా? మొన్నే మారడం జరిగింది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ధర్మేంద్ర ప్రధాన్. ఓకేనా? మొన్నే మార్చారు కదా, 3 days బ్యాక్ మనకు థర్స్డే మార్చడం జరిగింది. కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిగింది. కొత్త వాళ్ళని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మనకు ఎందుకు మార్చడం జరిగిందంటే దాని కాజు కూడా మనకు చెప్పడం జరిగింది. ఆరోగ్య శాఖ మంత్రిని కూడా మార్చారు, విద్యాశాఖ మంత్రిని కూడా మార్చారు. కరోనా సెకండ్ వేవ్ని అడ్డుకోలేకపోయాడు, సరిగ్గా బాధ్యతలు నిర్వహించడానికి మనకు ఆరోగ్య శాఖ మంత్రిని కూడా తీసేశారు. అలాగే నెక్స్ట్ వచ్చి మనకు విద్యాశాఖ మంత్రిని కూడా మార్చారు. కొత్తగా వచ్చి ఏమంటే ఇప్పుడు 2020 న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, నూతన ధర్మేంద్ర ప్రధాన్. కాబట్టి ఇది మనము గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చి మనకు అలాగే దివానీ వజీర్ అంటే ఎవరు? మనకు ఆర్థిక శాఖ మంత్రి. దివానీ వజీర్ అంటే మనకు ఆర్థిక శాఖ మంత్రి. అలాగే నెక్స్ట్ వచ్చి దివానీ అరీజ్. దివానీ అరీజ్ అంటే సైనిక శాఖ మంత్రి. దివానీ అరీజ్ అంటే సైనిక శాఖ మంత్రి. అలాగే దివానీ రసాలత్ అంటే విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి. అలాగే దివానీ ఇన్షా అంటే రాజముద్రికలు అంతరంగిక వ్యవహారాల శాఖ మంత్రి. దివానీ ఇన్షా అంటే రాజముద్రికలు అంతరంగిక వ్యవహారాల శాఖ మంత్రి. దివానీ ఖాజా అంటే న్యాయశాఖ మంత్రి. దివానీ ఖాజా అంటే మనకు న్యాయశాఖ మంత్రి. అలాగే దివానీ బరీద్ అంటే గూఢచారి వ్యవహారాల శాఖ మంత్రి. దివానీ బరీద్ అంటే గూఢచారి వ్యవహారాల శాఖ మంత్రి. మొదలగు మంత్రులతో మనకు పరిపాలన మనకు సాగించాడనేది మనకు తెలుస్తుంది. ముఖ్యంగా దివానీ వజీర్ ఆర్థిక శాఖ మంత్రి. దివానీ అరీజ్ అంటే మనకు సైనిక శాఖ మంత్రి. దివానీ రసాలత్ అంటే విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి. దివానీ ఖాజీ అంటే మనకు న్యాయశాఖ మంత్రి. దివానీ ఇన్షా అంటే రాజముద్రికలు అంతరంగిక వ్యవహారాలు. దివానీ బరీద్ అంటే గూఢచారి శాఖ మంత్రి. ఈ విధంగా మనకు మొదలగు మంత్రులతో పరిపాలన గడించేవాడని మనకు తెలుస్తూ ఉంది. ఆ తర్వాత వచ్చి రాష్ట్ర పాలన గురించి మనము తెలుసుకుందాం. శేష పరిపాలనా సౌలభ్యం కొరకు తన యొక్క రాజ్యాన్ని అనేక సామ్రాజ్యాలుగా మనకు విభజించాడు. శేష పరిపాలనా సౌలభ్యం కొరకు తన యొక్క రాజ్యాన్ని అనేక సామ్రాజ్యాలుగా మనకు విభజించాడు. అవి ఏదంటే సామ్రాజ్యాల నుంచి మనకు సర్కారులుగా, సామ్రాజ్యం నుంచి సర్కారులుగా, సర్కారుల నుంచి పరగణాలుగా, పరగణాల నుంచి గ్రామాలుగా మనకు విభజించడం జరిగింది. శేష తన యొక్క సామ్రాజ్యం నుంచి అనేక సామ్రాజ్యాలుగా, సామ్రాజ్యాల నుంచి సర్కారులుగా, సర్కారుల నుంచి పరగణాలుగా, పరగణాల నుంచి గ్రామాలుగా. సామ్రాజ్యం అంటే మనకు రాష్ట్రాలు, అలాగే సర్కార్లు డివిజన్లు, అలాగే పరగణాలు అంటే మండలం, అలాగే చిట్ట చివరిదంటే గ్రామం. ఈ విధంగా మనకు విభజించడం జరిగింది. దేనికోసం అంటే మనకు పరిపాలనా సౌలభ్యం కొరకు ఈ విధంగా షేర్షా వచ్చి ముఖ్యంగా సామ్రాజ్యాన్ని ఈ విధంగా విభజన చేశాడనేది మనకు తెలుస్తున్నది. అలాగే నెక్స్ట్ వచ్చి భూమి శిస్తు విధానం గురించి మనం తెలుసుకున్నాం. దీన్ని ఇంగ్లీష్లో వచ్చి ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్.
దీన్ని ఇంగ్లీష్లో వచ్చి ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ అని మనకు పిలుస్తారు. ముఖ్యంగా భూమి శిస్తు విధానం గురించి మనం తెలుసుకుందాం. శేషాకి గొప్ప పేరు ప్రతిష్టలు మనకు చరిత్రలకు రావడానికి ముఖ్య కారణం ఏమంటే అతడు ప్రవేశపెట్టిన ఈ యొక్క భూమి శిస్తు విధానం. ఈ యొక్క భూమి శిస్తు విధానం గురించి మనం తెలుసుకుందాం. శేష ప్రవేశపెట్టిన సంస్కరణ అన్నిటిలో అతి ప్రధానమైంది, అతనికి కీర్తి ప్రతిష్టలు పెట్టిన సంస్కరణ ఏదంటే మనకు ఈ యొక్క భూమి శిస్తు విధానం. దీనినే మనం వచ్చి ఏమని పిలుస్తారంటే రెవెన్యూ విధానం అని కూడా పిలుస్తారు. రెవెన్యూ సిస్టమ్, ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ అని కూడా మనకు పిలవడం జరుగుతుంది. శేష తన యొక్క రాజ్యంలో భూమిని కొలవడానికి బిగానే కొలపద్దాన్ని వాడాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు పోటీ పరీక్షలు అడిగాడు. ముఖ్యంగా వచ్చి చాలాసార్లు మనకు పోటీ పరీక్షల్లో మనకు అడగడం జరిగింది. శేష తన యొక్క రాజ్యంలో భూమిని కొలవడానికి ఏ కొలపద్దాన్ని వాడాడు, డాష్ ఏ కొలపద్దాన్ని వాడాడు, కత్తిన, బిగాన, అలాగే మీటర్, ఇది మనకు టేపా, అలాగే లేకపోతే స్కేల్ అని చాలాసార్లు మనకు అడగడం జరిగింది. శేష తన యొక్క రాజ్యంలో భూమిని సర్వే చేయడానికి, కొలవడానికి వాడిన కొలపద్దం మీదని చాలాసార్లు పోటీ పరీక్షలు అడిగాడు. ముఖ్యంగా వచ్చి ఆప్షన్ ఏ స్కేలా, ఆప్షన్ 2 మీటరా, ఆప్షన్ సి బిగా, ఆప్షన్ డి ఏది కాదు. చాలాసార్లు అడిగాడు. శేష తన యొక్క సామ్రాజ్యంలో భూమిని కొలవడానికి వాడిన కొలబద్దం ఏదంటే మనకు బిగా. శేష తన యొక్క రాజ్యంలో భూమిని సర్వే చేయడానికి వాడిన కొలబద్దం ఏదంటే మనకు బిగా అని మనకు తెలుస్తుంది. బిగానే కొలబద్దాన్ని మనకు వాడడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చి ముఖ్యంగా తన యొక్క రాజ్యంలోని ఈ యొక్క కొలబద్దం ద్వారా, బిగా అనే కొలబద్దం ద్వారా తన యొక్క రాజ్యంలో ఉండే భూమిని 3 భాగాలుగా వర్గీకరించాడు. 3 భాగాలుగా మనకు వర్గీకరించాడు. ఒకటి వచ్చి ఉత్తమ అని, రెండోది వచ్చి మధ్యమ అని, మూడోది వచ్చి అధమ అని. అంటే ఉత్తమ భూమి అంటే ఏమి, అక్కడ ప్రతి సంవత్సరం పంటలు పండుతుంటాయి, మంచి భూమి. అలాగే మధ్య భూమి అంటే ఏమి, ముఖ్యంగా సంవత్సరానికి ఒకసారి 2 సార్లు పండుతుంటాయి. అంటే అధమ భూమి అంటే ఏమి, బీడు భూమి, పనికిరాని భూమి, బంజరు భూమి. ఈ విధంగా ఏమంటే మనకు ముఖ్యంగా మనకు 3 రకాలుగా వర్గీకరించాడు. అలాగే ప్రజల వద్ద నుండి, రైతుల వద్ద నుండి 1/3 వంతు మనకు పన్ను వసూలు చేస్తాడు. 1/3 వంతు మనకు పన్ను వసూలు చేయడం జరిగింది. శిస్తును ధన రూపంలో కానీ ధాన్య రూపంలో చెల్లించవచ్చునని మనకు పేర్కొని ఉన్నవాడు ఎవరంటే మనకు ఈ యొక్క శేష అని మనకు తెలుస్తుంది. ముఖ్యంగా శిస్తును ధన రూపంలో కానీ ధాన్య రూపంలో చెల్లించవచ్చని పేర్కొన్న గొప్ప పాలకుడు ఎవరంటే మనకు ఈ యొక్క శేష అని మనకు తెలుస్తుంది. అలాగే శేష రైతులకు పట్టాలిచ్చే పద్ధతిని ప్రవేశపెట్టాడు. శేష రైతులకు పట్టాలిచ్చే పద్ధతిని ప్రవేశపెట్టాడని మనకు తెలుస్తుంది. అలాగే రైతులకి భూమిపై హక్కు కలిగి ఉండడానికి కబూలియతులు అనే మనకు ఈ యొక్క పత్రాలను కూడా మనకు భూమిపై హక్కు కలిగి ఉండడానికి కబూలియతులు అనే పట్టాలను కూడా ఏర్పాటు చేశాడనేది మనకు తెలుస్తున్నది. మనకు ఇది కూడా చాలాసార్లు అడిగాడు. శేష తన యొక్క పరిపాలనా కాలంలో భూదానం చేశాడు. ఈరోజు మనకు రాజకీయ నాయకులు చేస్తున్నారు, ప్రభుత్వ పార్టీలు చేస్తున్నాయి భూదానం. ఆ రోజుల్లోనే మనకు పేద ప్రజలకు ముఖ్యంగా మనకు భూదానం చేసిన రాజు ఎవరంటే మనకు ఈ యొక్క శేష. అలాగే రైతులకి దీని మీద హక్కు కలిగి ఉండడానికి కబూలియతులు అనే పత్రాన్ని మనకు వాళ్ళకి అందించడం జరిగింది, జారీ చేయడం జరిగింది అనేది మనకు తెలుస్తుంది. ముఖ్యంగా అలాగే సైనికులు వచ్చి యుద్ధ సమయంలో పంట నష్టం చేయరాదని మనకు పేర్కొన్నవాడు ఎవరంటే మనకు ఈ యొక్క శేష. అంటే యుద్ధ సమయంలో మనకు ఈ యొక్క పంటలను మనం నష్టం చేయరాదని మనకు పేర్కొన్నవాడు ఎవరంటే మనకు శేష. ఇంకా తీసుకుంటే మనకు గూఢచారి పరిపాలన గురించి మనము తెలుసుకుందాం.
గూఢాచారి పరిపాలన విధానం గురించి మనం తెలుసుకుందాం. శేష పరిపాలనా కాలంలో గూఢాచారి వ్యవస్థ అనేది అమల్లో ఉండేది. ఆల్రెడీ మనము మౌర్య సామ్రాజ్యం గురించి తెలిస్తే మౌర్య సామ్రాజ్యంలో రాజులేమి గూఢాచారం నియమించుకున్నారు. దీన్ని ఇంగ్లీష్లో ఏమి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. వీళ్ళేమి దేశం నలుమూలలా సంచరిస్తూ ఏమి ఎప్పటికప్పుడు వార్తలు వచ్చి రాజుకు సమర్పించేవాళ్ళు, అందించేవాళ్ళు. వీటి ద్వారా ప్రభుత్వం ఏమన్నా సమర్థవంతంగా నడపడానికి, ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసుకోవడానికి వీళ్ళు ఉపయోగపడేవాళ్ళు ఈ యొక్క గూఢాచారం. ఓకే, ఇది మా నెక్స్ట్ క్లాస్లో మనం వచ్చి శేష పరిపాలన సంస్కరణలో ఇంకా మనం చెప్పుకోవాల్సింది చాలా సంస్కరణలు ఉన్నాయి. అతని వర్తక వాణిజ్యాల గురించి, అలాగే అతడు వేయించిన రహదారులు కానీ, సైనిక సంస్కరణలు కానీ, న్యాయ సంస్కరణలు కానీ, పోలీస్ సంస్కరణలు కానీ, తంతి తపాల వ్యవస్థ కానీ, అలాగే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కానీ, మతం కానీ, భవన నిర్మాణం కానీ, అలాగే ఈ విధంగా అతని ఘనత గురించి మనము నెక్స్ట్ క్లాస్లో మనము తెలుసుకుందాం. ఓకేనా స్టూడెంట్స్? హలో హలో ఏమ్మా, నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. శేష మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్లాస్లో మనం తెలుసుకుందాం. ఓకేమ్మా, థ్యాంక్ యూ.